మహాశివరాత్రి ఎంత పవిత్రమైన రోజో మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రి కూడా అంతే ముఖ్యమైన రోజు. శివునికి ఎప్పుడూ పూజలు చేసుకునే వీలు లేనివారు ఈ మాస శివరాత్రిన పూజలు చేసుకోవడం వలన ఫలితాలను పొందుతారు. బ్రహ్మ ముహూర్త కాలంలో స్నానమాచరించి దాంపత్య సమస్యలున్నటువంటి వారు తేనెతో అభిషేకం జరిపించాలి. అలాగే వివాహ సమస్యలున్నటువంటి వారు పటిక బెల్లం పొడిని నీటిలో వేసి అభిషేకం చేయాలి. గన్నేరు పూలు లేదా మల్లెపూలతో అర్చన చేయాలి. బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. శివునికి ఎవరైతే 1000 కమలాలతో అర్చన చేస్తారో వారు శివానుగ్రహాన్ని పొందుతారు. మారేడు దళాలతో పూజ చేయడం వలన వ్యాపార మరియు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శివునికి పంచామృతాలతో అభిషేకం చేయడం వలన జీవితంలో ప్రశాంతతను పొందుతారు. శనిదోష పరిహారానికై రావి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణాలు చేసి దీపారాధన చేయాలి. శివోష్టాత్తరాలు మరియు శనీశ్వర పంజర స్తోత్రంను 3 సార్లు పఠించుకోవాలి. తరువాత ఈశ్వరునికి గాని శనీశ్వరునికి గాని అభిషేకం చేయాలి. అవకాశం ఉంటే మానసిక వికలాంగులకు గాని పారిశుద్ధ్య కార్మికులకు గాని వృద్ధాశ్రమంలో గాని వస్తు రూపాన లేదా ధన రూపాన ఇవ్వవచ్చు. తినే పదార్థాలను కూడా పెట్టవచ్చు. సంధ్యా సమయాన శివాలయానికి వెళ్ళి మారేడు దళాలతో అర్చన చేసుకోవాలి. 365 వత్తులను కూడా వెలిగించుకోవచ్చు. రథహారతిని ఇవ్వాలి. అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవాలి. ఇలా చేయడం వలన దోషాలు తొలగి శివానుగ్రహాన్ని పొందుతారు.